అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 1వ తిరువాయిమొழிలో 2వ పాసురం ఈవేళ. భగవంతుణ్ణి అనుభవించాలి, ఆయన దగ్గరికి సమీపించాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన యొక్క కటాక్షాన్ని పొందాలి, ఆయనని ఆలింగనం చేసుకోవాలి అని ఇలాంటి భావనలు కలిగినటువంటి వారు నమ్మాళ్వారు. అలాంటి నమ్మాళ్వారు 4 తిరువాయిమొழிల్లో శరణాగతి చేశారు. చెప్పుకున్నాం కదా, నోత్త నోన్బిలేన్ అనేటువంటి తిరువాయిమొழிలోను, ఆరావముదే అనే తిరువాయిమొழிలోను, మానే నోక్కునల్లీర్ అనే తిరువాయిమొழிలోను, 3 చోట్ల అర్చాస్వరూపుడైనటువంటి స్వామిని శరణాగతి చేసినప్పటికీ వారి యొక్క శరణాగతి ఫలించలేదు అని, ఫలించకపోవటానికి కారణం ఆయన అర్చాస్వరూపుడు, ఆయన కొన్ని నియమాలు ఉన్నాయి అని. సరే, అలాంటి తన యొక్క కోరిక తీరాలి అంటే విభవావతారాల్లో అనుభవించడానికి అవకాశం ఉంటుందని భావించిన ఆళ్వార్లు తమకి సమీపంలోనే ఉన్నటువంటి అవతారం విభవావతారం. ఎవరిది? కృష్ణావతారం. ఆ కృష్ణావతారాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేశారు. అక్కడ కూడా వారికి పని సాఫల్యం అవ్వలేదు, అనుభవించలేకపోయారు ఆళ్వారు. ఏది పిరందవారం వళరందవారం పెరియ భారతం కైసేదు అన్నట్లుగా, నువ్వు పుట్టినటువంటి విధానం ఏమిటయ్యా, నువ్వు పెరిగినటువంటి విధానం ఏమిటి, ఆ తర్వాత పెరిగిన తర్వాత పెరియ భారతం కైసేదు అని పెద్ద భారత యుద్ధాన్ని చేయించినటువంటి విధానం ఏమిటి అని ఒక్కొక్క అవతారంలో ఆయన పుట్టిన విధానము, అదిగో అలా వామనుడిగా వచ్చావు, పుడుతూనే ఒక సామాన్యుడికి లేనట్టుగా పుడుతూనే పొట్టి వామన బ్రహ్మచారిగా పుట్టావు, బ్రాహ్మణ కుమారుడు అవ్వటం చేత వెంటనే మీ తల్లిదండ్రి నీకు ఒక భిక్షాపాత్రనిచ్చారు, ఆ భిక్షాపాత్ర తీసుకుని బయలుదేరి వెళ్ళావు, శ్రీయప్పతి అని చెప్పినట్టుగా ఎక్కడా నీలో ఆ లక్షణాలు కనపడినట్లుగా వెళ్ళావయ్యా. అలా అన్ని అవతారాల్లో కూడా నువ్వు పుట్టిన విధానం ఒక సామాన్యమైన శిశువుకు ఉన్నటువంటి స్థితి కూడా లేదే స్వామి. అలాంటి నీ యొక్క వైభవాన్ని, నా మనసు శైథిల్యాన్ని పొందకుండా, ఏది మనసు నీ యొక్క గుణాలు అనుభవిస్తూ ఉంటే నేను నీరైపోతూ ఉన్నా, అలా నీరవ్వకుండా ధరించి ఉండేటట్లుగా స్థిరంగా అనుభవించగలిగేటట్లుగా అనుగ్రహించవయ్యా అన్నారు ఆళ్వారు. ఏది? పిరందవారం వళరందవారంలో అడిగారు. కానీ తాము కోరుకున్న మనోరథం నెరవేరకపోవటం చేత ఆళ్వారు ఏం చేశారు? ఆళ్వార్లకి తలర్తి పెరిగిపోయింది, ఆణ్భావన పోయింది, పెణ్భావన వచ్చి చేరింది. ఒక నాయకుడిని ఎనవలసినటువంటి ఒక నాయకి యొక్క స్వరూపంగా మారిపోయారు ఆళ్వారు. వెంటనే దూతల్ని పంపించడానికి ఉద్యుక్తులవుతూ ఉన్నారు. ఆ దూతల్ని పంపించేటప్పుడు ఇంత క్రితం కూడా 1:4లో అంజిరేయ మడనారాయలో దూతల్ని పంపించారు ఆళ్వారు. అక్కడ ఎందుకు దూతల్ని పంపించారు? స్వామి దూతలతో చెప్తూ ఉన్నారు, మీరు వెళ్ళండి పెరుమాళ దగ్గరికి. ఆయన ఏమంటే ఎన్పిజయ్యే అని, నేను చాలా అపచారాలు చేసిన దాన్నే అయ్యుంటాను, అపచారాలు చేసిన దాన్ని, కాబట్టి నా అపచారాలని క్షమించే గుణం కలిగినటువంటి వాడు కదా ఆయన, కాబట్టి అపరాధ సహత్వం అనే ఒక గుణం ఆయనకున్నదని మీరు తెలియచేయండి, తప్పకుండా వస్తాడు, మనల్ని రక్షిస్తాడు అని అక్కడ అపరాధ సహత్వం అనే ఒక గుణం ఉన్నదని తెలియచేశారు ఆళ్వారు. వ్యూహ పెరుమాళ విషయంలో దూతలని పంపారు అక్కడ. మరి ఇక్కడ ఈ 6:1లో 1:4 తర్వాత చాలా కాలం, ఇప్పుడు 6:1లో మరలా దూతల్ని పంపుతున్నారు, పక్షులని దూతలుగా పంపుతున్నారు ఆళ్వారు. ఈసారి ఎవరికి? అర్చా పెరుమాళకి దూతల్ని పంపుతూ ఉన్నారట. మరి ఇక్కడెందుకు స్వామి అనుగ్రహం కలగటం లేదు ఆడవార్లకి? అర్చాస్వరూపుడుగా ఇక్కడ తిరువన్వండూరులో వేంచేసి ఉన్నటువంటి పాంబణై అప్పననే రామ చక్రవర్తి తిరుమగనారుగా భావించేటువంటి ఆళ్వారు అదిగో ఆ పాంబణై ఆ చక్రవర్తి తిరుమగనారికి దూతల్ని పంపుతూ ఉన్నారు. ఈ దూతల్ని పంపుతూ ఏం చెప్తున్నారు? అదిగో నారపక్షిని, నిన్న క్రూపక్షిని పంపించారు, ఇవాళ నారపక్షిని పంపబోతూ ఉన్నారు. ఎలా? కురుగు పక్షిని పంపించేప్పుడు ఏం చెప్తారు?
ఆయనకి మనల్ని రక్షించే స్వభావమే ఆయనది. కైగడై కూప్పి చొల్లీరు, వెళ్ళి చేతులు జోడించి నమస్కరించి చెప్పండి. ఏమిటో తెలుసా, ఈ అర్చా స్వరూపుడికి ఆయనకి చిరంద ఐశ్వర్యం కలిగిన వాడు స్వామి. ఏమిటా ఐశ్వర్యం అంటే ఆర్తులు అధికంగా కలిగినటువంటి వాడు. ఆ కార్యభారంలో అన్యపరతతోటి మనల్ని విడిచిపెట్టాడే తప్ప మనల్ని రక్షించలేదే తప్ప ఆయనకి రక్షించకూడదు అనే స్వభావం లేదు ఆయనది. కాబట్టి మీరు వెళ్ళి నువ్వు ఒక దీక్ష ఏమిటి, సకృదేవ ప్రపన్నాయ లేదా మిత్రభావైన సంప్రాప్తం నత్యజేయం కదంచన అని వాడు మిత్రభావంతో వచ్చినప్పటికీ కూడా విడిచిపెట్టను అనేటువంటి ఒక దీక్ష కలిగిన వాడు కదా స్వామి. మీరు వెళ్ళి స్వామి మీకు ఉన్నటువంటి దీక్ష ఇది కదా అని ఒకసారి గుర్తుకు చేయండి, అంతే. వెంటనే వచ్చేస్తాడు ఆ స్వామి, మీ వెంటే బయలుదేరి వచ్చేస్తాడు అని ఏం చెప్పారు. ఈ మొదటి ఇది ఈ తిరువాయిమడి ఏర్పడటానికి పక్షుల్ని దూతలుగా పంపడానికి కారణం ఏమిటి, ఆళ్వార్ల యొక్క ఆర్తి నెరవేరకపోవటం చేత అదిగో నాయకీ భావంతో దూతల్ని పంపుతూ ఉన్నారు. మొదటి పాసురంలో కొన్ని కురుగు పక్షుల్ని చూస్తూ ఆ తిరువన్వండూరులో వేయించేసినటువంటి స్వామికి నా దశని తెలియచేయండి అంటూ మీరు ఈ రెండో పాసనలో ఏం చెప్తూ ఉన్నారు ఆళ్వారు అంటే 2వ పాటు 10వ పేజీలో ஆர்த்தரக்ஷணத்திலே தேக்ஷனான அவனுக்கோ என் ஆத்தாமையை அருவி என்னொரு அருவியே என்னோ ஒரு నారయ్యే ఇరక్కిరాళ్. ఆర్తరక్షణ విషయంలో దీక్ష కలిగినటువంటి ఆయనకి, ఆయన ఇప్పుడేగా చెప్పుకున్నాం మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం, ఎప్పటికీ విడవనర్రా అని ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు అని. అలాంటి దీక్ష కలిగినటువంటి ఆయనకి ఎన్ ఆప్తామయ్యే అరివియే నా ఆర్తిని తెలియచేయండి అని ఒక నారయ్యే ఇరక్కిరాళ్ ఒక నారయ్య కొంగని ప్రార్థిస్తూ ఉన్నారట. నారపక్షి అంటే కొంగలు కదా, ప్రార్థిస్తున్నారు. కాదల్ ఇత్యాది మున్బు పోగ విట్టవరగల్ కొండు ఒరుగిరాళ్ ఎన్ను కొండు ఆరి ఇరుక్కిలాం విషయమందే. కాదల్ పాసురంలోకి వెళ్ళిపోతున్నాం. ముందు పాసురం ప్రతిపదార్థం చూసుకున్న తర్వాత అప్పుడు ఏమిటి ఆర్తరక్షణ దీక్షితుడు ఆయన కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళండి, నా ఆర్తిని ఆయనకి తెలియచేయండి అని నారపక్షులకి చెప్తూ ఉన్నారు. కాదన్ பெண் பேடையோடு உடன்மேயும் கருணாராய் வேத வேள்வியொலி முழங்கும் தன் திருவன் வண்டூர் நாதஞாலமெல்லாம் உண்டனம் பெருமானை கண்டு பாதங்களை தொழுது பணீர் அடியேன் திறமே. காதன் மென் பேடையோடு உடன்மேயும் குருநாராய் வேத வேள்வியொலி முழங்கும் தன் திருவன் வண்டூர் நாதன் ஞாலமுண்டனம் பெருமானை கண்டு பாதங்கை தொழுது படீர் அடியேன் திறமே. పణీర్ అడియేన్ తెరమే. అడియేన్ తెరమే అంటే దాసుని విషయంలో, దాసురాలు విషయంలో, దాసుని విషయంలో. ఎవరికి దాసులు వీరు? ఎవరికైతే దూతలుగా పంపుతున్నారో ఎవరినైతే దూతలుగా పంపుతున్నారో దూతలకి దాసులా, లేకపోతే దూతల్ని ఎవరి దగ్గరికి పంపుతున్నారు? పెరుమాళ దగ్గరకు కదా, పెరుమాళకు దాసులా అంటే ఎవరికి దాసులట వీరు? ఈ నారపక్షులకే దాసులట. నారపక్షులంటే ఎవరని చెప్పుకున్నాం? ఆచార్యుడు. ఈ లోకంలో మనకి కంటికి కనబడేటువంటి వాడు ఆచార్యుడే కనుక ఆచార్యుడికే అడియేన్ స్థిరమే. దాసుని విషయంలో ఏం చేయాలి? వెళ్ళి నా విషయాన్ని వెళ్ళి ఆయనకి తెలియచేయండి అంటున్నారు ఈ పాసురంలో. ప్రతిపదార్థం కాదల్ మెన్పేడయోడు. కాదల్ ప్రేమ కలిగినటువంటిది, మెన్పేడయోడు మెన్పెడయోడు మృదు స్వభావము కలది అయినటువంటి ఆడపక్షితోటి ఉడన్మేయం కరుణారాయ్ కూడి మేస్తూ ఉన్నటువంటి కరుణారాయ్ నల్లటి శ్యామవర్ణము కలిగినటువంటి ఓ నారపక్షి వేదవలి వేల్వి ఒళి ముజంగుం వేదముల యొక్క శబ్దాన్ని, యాగాల యొక్క కోలాహలాన్ని, ముజంగుం ఘోషిస్తూ ఉండేటువంటి
తన్ తిరువణ్వండూర్ నాథన్. అలా చల్లనైనటువంటి తిరువణ్వండూరికి స్వామి జ్ఞానమెల్లాం ఉండనం పెరుమానై కండు, లోకాలన్నింటినీ కొలిచినటువంటి సకల జగత్తులను మింగిన వాడైనటువంటి మన స్వామిని చూసి పాదం కై తొడుదు అడియేంతరం పనియేరు, తిరువడిగళ్లలో అంజలి చేసి నా యొక్క విధానాన్ని తెలియచేయండి అంటే కై తొడుదుం పనియేరు, అక్కడికి వెళ్ళి ఆయన తిరువడిగళ్లలో అంజలి చేయండి, ఆయనకి అడియైన విషయం తెలియచేయండి. అడియైన ఎవరికి అడియైన్? నేను మీకే అడియైన్ స్వామి అన్నట్లుగా ఈ ఆచార్యుడికే అడియైనటువంటి దాసురాలైనటువంటి నా విషయాన్ని ఆయనకి తెలియచేయండి అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. తన తాత్పర్యం ఏమిటి? తన విషయంలో ప్రీతి కలిగినటువంటి ఆడపక్షితోటి కూడి సంచరిస్తూ ఉన్నటువంటిది ఆ నారపక్షి. అలాంటి నారపక్షిని చూస్తూ నువ్వేం చేయాలో తెలుసా? ఆ తిరువణ్వండూరుకు వెళ్ళు, అక్కడ వేదఘోష ఉంటుంది, ఆ వేదఘోషలో మునిగిపోయి ఉంటాడు ఆయన, ఆనందపడిపోతూ ఉంటాడు. ఆయన ఎలాంటి వాడు? ప్రళయకాలంలో సకల జగత్తులని తన ఉదరంలో ఉంచుకొని రక్షించినటువంటి ఆపద్బాంధవుడు ఆయన, ఆపద్బాంధవుడు. అలాంటి సర్వేశ్వరుడికి నమస్కరించండి, నా దుఃఖాన్ని చెప్పండి అంటున్నారు ఆళ్వార్ ఈ పాత్రంలో. ఆరాయరప్పడి కాదల్ పరమ కారుణికనాన ఆశ్రిత వత్సలనాయ్ ఇరుంద తిరువణ్వండూర్ నాథనై కండు. పరమ కారుణికుడైనటువంటి ఆశ్రిత వత్సలుడట. ఆశ్రిత వత్సలుడు అని ఎలా చెప్తావు నువ్వు? జ్ఞాలమెల్లాం ఉండనం పెరుమానై, ఈ భూమిని మొత్తాన్ని ప్రళయకాలంలో తన గర్భంలో ఉంచుకొని ఆరగించి తన గర్భంలో ఉంచుకొని రక్షించినటువంటి వాడు కనుక ఆశ్రితుల విషయంలో వాత్సల్యం కలిగిన వాడు. వాత్సల్యం అంటే ఏమిటి? దోషభోగ్యత్వము. ఆ దోషభోగ్యత్వం, ఇన్ని దోషాలు కలిగినటువంటి మనల్ని రక్షించటంలో కూడా మన దోషాలని పట్టించుకోకుండా రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కనుక ఆశ్రిత వత్సలుడయ్యాడు. ఎందువల్ల? జ్ఞానమెల్లాం ఉండ, ఈ జగత్తును మొత్తాన్ని ఆరగించినటువంటి నంపెరుమానై కండు, మన స్వామిని చూసి. ఎక్కడుంటాడు ఆయన ఇప్పుడు? తిరువణ్వండూర్ నాథనై కండు. ఆ తిరువణ్వండూరుకి స్వామి అయినటువంటి ఆ పాంబణయ్యప్పన్ అని చెప్తే ఇక్కడ చక్రవర్తి తిరుమగనార్ని చూసి ఏం చేయాలి మీరు? పాదం కై తొഴുదు పణీర్ అడియేన్ తిరం ఎన్గిరార్. పాదం కై తొഴുదు, ఈ పాదాన్ని చేతులతో స్పృశించి ఆ సాష్టాంగ దండ ప్రణామాన్ని చెయ్యండి. పణీర్ చెప్పండి. అడియేన్ తిరం ఎన్గిరార్, అడియేన్ తిరం దాసురాల విషయం చెప్పండి అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. పన్నీరాయర్పడి అనంతరం ఆపస్తకనాన అందశేషియై కురిత్తు పేడయ్యోడే మేహిర నారయ్యై పోగ విడుగిరాళ్ళు. అనంత తర్వాత ఆపస్తకుడైనటువంటి ఆ స్వామిని గురించి పేడయ్యోడే మేహిర నారయ్యై పోగ విడుగిరాడు. పేడయ్యోడే ఆడపక్షితోటి కూడి మేస్తూ ఉన్నటువంటి నారపక్షిని గురించి, నారపక్షిని పంపటానికి ఉద్యుక్తులవుతూ ఉన్నారట ఆళ్వార్లు. కాదల్ అంటే ఏమిటి? ప్రావణ్యాతిశయం. ఆయన విషయంలో ఉన్నటువంటి గొప్ప ప్రావణ్యమే కాదలంటే. కాదలంటే ప్రేమ, ప్రేమ అంటే ప్రావణ్యం, ఆయన్ని పొందాలనే ప్రీతి. అది ఎంత గొప్ప ప్రీతితోటి పిరివి పొరుక్క మాట్టాద మెన్మయ్యేయుడయ్య పేడయ్యోడే కూడా. అదిగో నారపక్షి యొక్క ఎడబాటుని కూడా కొంచెం కూడా సహించలేనటువంటి మృదు స్వభావము కలిగినటువంటి ఆడనారపక్షితోటి కూడా మేయా నిర్కిరా మేస్తూ ఉన్నటువంటి శ్యామళమానని రత్తేవుడయ్యా నల్లటి కాంతి కలిగినటువంటి. అండి కొంగలు తెల్లగా ఉంటాయా నల్లగా ఉంటాయా? కొంగలు తెల్లగానే ఉంటాయి, కానీ ఇక్కడ ఆళ్వారు ఏమంటున్నారు? శ్యామళమానని రత్తేవుడయ్యా నల్లటి కాంతి కలిగినటువంటి నారపక్షులు చెప్తారు కదా ఇక్కడ స్వామివారు. ఎందుకు నల్లదనము అంటే అది నల్లదనం కాదట, కొంగ తెల్లగానే ఉంటుంది, అది ఆడపక్షితో కూడి ఉండటం వల్ల ఆనందంతో వచ్చినటువంటి ఒక విధమైన నీల కాంతి, నీలమైన తేజస్సు, అందుకని కరుణారాయ్ అంటున్నారట అని ఆ అర్థం ఒకటి చెప్పుకోవచ్చండి.
బహుశా ఆళ్వార్ తిరునగర్ దగ్గర ఉన్నటువంటి కొంగలేమైనా నల్లగా ఉంటాయేమో మనకు తెలియదు. ఈసారి మనం ఆళ్వార్ తిరునగర్ వెళ్ళినప్పుడు అక్కడ కొంగలు నల్లగా ఉంటాయా తెల్లగా ఉంటాయా అది చూద్దాం ముందు అంటున్నారు స్వామి ఈ సందర్భంలో. శ్యామలమాన నిరత్తయుడయ్య నారాయణ ప్రావణ్యాతిశయంతో కొంచెం కూడా ఎడబాటుని సహించలేనటువంటి స్వభావం కలిగిన ఆడపక్షితోటి కూడి మేస్తూ ఉన్న నల్లని కాంతి కలిగిన నారాయ్ ఓ నారపక్షి ఓ కొంగ వేదఘోషమం వైదిక క్రియాకోలాహలమం ముషంగుంబడియాయ్. ఆ ఊరు ఎలా ఉంటుంది ఆ తిరువణ్వండూరు? వేద ఘోష వైదిక క్రియాకోలాహలమం యజ్ఞయాగాది కోలాహలాలు ముషంగుంబడియాయ్ ఘోషించేటట్లుగా సాంసారిక తాపం తట్టాల కుళిర్తియై ఉడయ్యా తిరువణ్వండూర్కు. అదలా సాంసారిక తాపాలు అంటనటువంటి చల్లదనం అక్కడ. అలాంటి తిరువణ్వండూరు సాంసారిక ఈ వేద ఘోషలు వైదిక క్రియా కోలాహలాల్లో సాంసారిక తాపాలు అక్కడికక్కడ చేరతాయండి. అలా చేరే అంటనటువంటి చల్లదనం కలిగిన తన్ తిరువణ్వండూరుకు ఎవరైన స్వామియాయ్ స్వామి అండి ఆయన ఇంకా ఏం చేశాడో తెలుసా? సకల జగత్తయ్యం ప్రళయం కొల్లామల్ వైత్తిలే వైత్తు నోక్కిన ఆపస్సకత్వత్తై నమక్కుప్త కాసి పిత్తప్పెరియవనై. లోకాలన్నింటినీ కూడా ప్రళయకాలంలో ప్రళయంలో మునిగిపోకుండా తన గర్భంలో ఉంచుకొని రక్షించినటువంటి ఆపస్సకత్వాన్ని మనకి ప్రకాశపరిచినటువంటి పెరియవనై స్వామిని நான் காண்கை கூறுப்பாக முன்னே கண்டு அவன் திருவடிகளை குறித்து நான் కాన్గైకు ఉరుప్పాగా నేను ఆయన్ని దర్శించటానికి తగినట్టుగా మీరు ముందుగానే వెళ్ళి ఆయన్ని సేవించి దర్శించి ఆయన తిరువడిగళ్ళ గురించి అంజలి పన్ని ప్రణామం సమర్పించి అవనకు శేషభూతయ్యాన ఎన్ ఎడయాట్టమాగా ఆయనకి దాసభూతురాలైన శేషభూతురాలైనటువంటి నా యొక్క ఎడయాట్టమాగ విషయంగా వార్తై సొల్లు వీరాగ వేణు ఈ వార్త చెప్పేవాళ్ళగా ఉండాలి అంటూ పన్మయ పేడయోడే కూట్టి చొల్లుగలదు. పన్మయ అంటే బహుమతినం, అందుకని నారపక్షి కదా అది. అవి పక్షులు పేడయోడే కూట్టి చొల్లుగలదు అంటే ఆడపక్షితోటి కూడి చెప్తున్నారు, ఒక పక్షి కాదు పక్షుల జంట. పణీర్ ఎన్నో గౌరవంతో తుగిరదు. పణీర్ అడియేంతరమే అన్నారు కదా. పణీర్ అనేటువంటి పదం గౌరవవాచకంగా పెద్దల దగ్గర మాట్లాడేటువంటి పదంగా చెప్తారు కనుక పక్షులు కదా, వాటికి ఎందుకు అంత గౌరవం అంటే అవి పక్షులైనప్పటికీ పెరుమాళ్ళకి పురుషకారం చేసేటువంటి ఆచార్యులు అని కనుక ఆళ్వార్ల యొక్క భావన. పెద్దల దగ్గర మనం మాట్లాడే భాషలో ఆ పదాలు ఎలా వినియోగించాలి అనే విషయాన్ని తెలియచేసేటట్లుగా పణీర్ చెప్పండి అని గౌరవం తోచేటట్లుగా చెప్తున్నారు. అడియేన్ ఎన్నో అడియేన్ దాసుడు ఎవరికి దాసుడు? ఘటక విషయమాఘవమాం ఘటకులైనటువంటి నారపక్షులకి దాసుడు. ఇత్తాల్ ఘటకరుడయ అభిమత సాహచర్యము ఆభిరూప్యము ఉద్దేశ్యం ఎన్ను కరుత్తు. దీనివల్ల ఘటకరుడయ అభిమత సాహచర్యము కోరుకో వాళ్ళ యొక్క సాహచర్యము అంటే ఘటకులు అంటే ఆచార్యుడు కదా, వాళ్ళతోటి కోరుకోదగిన సాహచర్యము ఆవిరూప్యము వాళ్ళ యొక్క రూపము కూడా ఉద్దేశ్యం ఎన్ను కరుస్తూ మనం కోరుకోదగినటువంటిది. అంటే వాళ్ళ యొక్క అభిమత సాహచర్యం అంటే ఇప్పుడు నారపక్షి ఒక్కతే ఉన్నదా? కాదు కదా, ఆడపక్షితోటి కూడి ఉన్నది కదా. అందుకని వారి యొక్క అభిమత సాహచర్యము మనం కోరుకోదగినటువంటిది. ఆవిరూప్యము వారి యొక్క కరుణారాయ్ అన్నారు కాబట్టి అది కూడా మనం కోరుకోదగినటువంటిదే అని భావన అంటున్నారు. ఇక్కడ ఘటకులు అంటే పక్షుల్ని ఘటకులుగా చెప్తున్నారంటే అది పక్షులా అవి కాదు. ఆచార్యుడు భగవంతుణ్ణి పొందాలి అనుకున్నటువంటి వాళ్ళు మొదటగా అదే కదా మనం చెప్పుకున్న వేదం వల్లార్గళై కొండు విన్నోర్ పెరుమాన్ తిరుప్పాదం పణిందు అన్నట్లుగా వేదం వల్లార్గళై కొండు. ఇది వేదం వల్లార్గళై ఎవరు? వీళ్ళే ఈ పక్షులు అని ఇప్పుడు ఈడు వ్యాఖ్యానం. ఇరండాం పాటు కాదల్ ఇత్యాది. కాదలంటే ఏం చెప్పుకున్నాం? ప్రావణ్యము, ప్రావణ్యాతిశయము.
முன்பு போக விட்டவர்கள் கொண்டு ஒருகிறார்கள் எண்ணுకొண்டு ஆறு இருக்கலாம் விஷயமன்றே అంగనేయాం అందు ముందు పండిన ప్రపత్తియే అమయ్యుమే. ఇప్పుడు ఏం చేశారు? మొదటి పాసరంలో కురుగు పక్షుల్ని పంపించారు. అవి ఇంకా ఇప్పుడే కదా, మొదటి పాసరానికి రెండో పాసరానికి ఎంత తేడా ఉంటుందండి సమయ వ్యత్యాసం. మహా అయితే ఒక అర నిమిషం వ్యత్యాసం. ఇంకా బాగా మెల్లిగా సేవిస్తే నిమిషం లేదా ఇంకొక 2 నిమిషాలు 5 నిమిషాలు. మొదటగా ముందు పంపించినటువంటి కురుగు పక్షులు అలా వీధి గుమ్మల్లోకి వెళ్ళాయో లేదో వెంటనే ఈ పాసనంలో ఏం చేస్తున్నారు? నారపక్షులని పంపుతూ ఉన్నారట ఆళ్వార్లు. ఎందుకంటే ముందు పోగబెట్టవరగలు కొండు ఒరుగిరారుగల్ ఎన్నో. ముందు ఇప్పుడు ముందు పంపించాం కురుగు పక్షుల్ని, అవి అక్కడికి వెళ్ళాలి, విషయం చెప్పాలి, స్వామికి విన్నవించాలి. ఆ విన్నవించిన తర్వాత తిరిగి వచ్చి కదా ఆళ్వార్ నాయకితోటి మేము వెళ్ళామమ్మా, నీ సమాచారాన్ని అందించాము, ఆయన ఈ సమాధానం చెప్పాడు అని అనేంత వరకు కాస్తైనా వ్యవధి ఇవ్వాలి కదా. ఆ వ్యవధి కూడా లేదు. ఇదిగో మొదటి పాసురానికి రెండవ పాసురానికి ఈ పాసురంలో మరలా ఇప్పుడు నారపక్షుల్ని గుద్దూతలుగా పంపుతున్నారట ఆళ్వారు. మొదటి వారు గుమ్మం కూడా దిగలేదు, దిగకుండానే రెండో వారిని ఇలా ప్రతి పాసురంలోనూ ఒక్కొక్క పాసురంలో కొంతమందిని పంపుతారు. ముందు వెళ్ళిన వాళ్ళు చేరాలి కదండి, ఆ విషయం వారికి అందాలి కదా, అప్పుడు కదా మనం ఇంకొక ప్రయత్నం చెయ్యాలి అని ఆరి ఉండేటువంటి విషయమా అది. ఒక్క క్షణం దాన్ని పొందకపోతే ఉండలేనటువంటి విషయం కనుక ఆర్తి త్వర దాంతో ఎన్నుకొండు మున్పు పోగబెట్టవరగ కొండు ఒరుగిరారుగల్ ఎన్ను. ముందు వెళ్ళారా వాళ్ళే తీసుకొస్తారులే ఆ పెరుమాళని అని కొండు ఆరు ఇరుక్కలాం విషయం అందే అని ప్రశాంతంగా ఉండేటువంటి విషయం కాదు కదా. అదే విషయం ఇది మారన్ పణిత్త నాల్మరైకు ఆరంగం కూడా అవతరిత్త అని చెప్పినట్లుగా తిరుమంగయ్య ఆళ్వార్ల యొక్క స్థితి కూడా ఇదేనట. ఇప్పుడు ఈ ఆళ్వారు ఈ తిరువాయిమడిలో ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్కరిని దూతలుగా పంపుతూ ఉన్నారు పక్షుల్ని. కానీ ఒకే దివ్యదేశంలో ఉన్న పెరుమాళ దగ్గరికి పంపుతున్నారు. కానీ వారట ఒకే తిరుమడిలో 2 దివ్యదేశాలకి దూతల్ని పంపుతారట. ఎలా? తిరుక్కన్నపురం పంపించారు, వచ్చే వరకు ఆగాలి కదా. ఆ పాసురం పూర్తయ్యి అవ్వని వెంటనే, అంటే ఒక పాసురం తిరుక్కన్నపురానికి ఒక పాసురం తేరదందూరికి ఉంటుందనుకుంటా ఆ తిరుమడిలో. అలా వెంటనే తేరదందూరు పెరుమాళ దగ్గరికి ఆళ్వారే వెళ్ళాలా, ఆ సౌరాజ పెరుమాళకి విషయాన్ని విన్నవించాలా, ఆయన కాస్త అలంకారం చేసుకోవాలా, అలంకారం చేసుకొని బయలుదేరి రావాలా. ఆ మాత్రం వ్యవధి లేకపోతే ఎలాగా? మీరు వెంటనే తేరదందూరు ఆ పెరుమాళ్ళని అక్కడికి ఎందుకు స్వామి దూతల్ని పంపుతున్నారు? అదిగో మార్గ మధ్యంలోనే ఉన్నది, సరే ఈయనకు కూడా పంపించేస్తే సరిపోతుందని అన్నట్టుగా ఒకే క్షణంలో ఆయనకి ఒకే తిరుమజిలో దూతలని పంపించినటువంటి వారు పరకాల నాయకి. ఇక్కడ పరాంకుశ నాయకి ఆ పరకాల నాయకి కంటే కొంచెం బెటర్ అట. ఎందుకని? ఒకే పెరుమాళ దగ్గరికి పంపుతున్నారు. ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క పక్షిని పంపినా ఒకే పెరుమాళ దగ్గరికి పంపుతున్నారండి. కానీ పరకాల నాయకి అది కూడా కాదు, ఒకే తిరుమజలో 2 దివ్య దేశాలకి దూతల్ని పంపించినటువంటి వైభవం వారిది అంటూ అంగనేయామందు మున్పు పండిన ప్రపత్తియే అమయ్యుమే. అలా వారు ప్రశాంతంగా మొదట పంపించాం కదా కురుగు పక్షుల్ని, ఆ వచ్చినప్పుడు విషయం తెలుస్తుంది కదా, అప్పుడు మనం ఇంకో ప్రయత్నం చెయ్యొచ్చు కదా అని ఆరి ఉండగలిగే స్వభావం కాదు కదా ఆడవాళ్ళది. ఎప్పుడు తాము పొందాలనుకునే ఫలాన్ని వెంటనే పొంది తీరాలి, తాము సేవించాలనుకున్న సర్వేశ్వరుని వెంటనే సేవించగలగాలి అనేటువంటి ఆర్తి. ఆ ఆర్తి ఉన్నది కనుకనే అలా కనుక అనుకోగలిగినటువంటి వారైతే ఎలాగా? ఇప్పుడు పంపించాం కదండి ఒక పాసురంలో పక్షుల్ని, అవి వచ్చిన తర్వాత చూద్దామని అనుకోగలిగే వారైతే మున్పు పండిన ప్రపత్తియే అమయ్యుమే, పూర్వం చేసినటువంటి ప్రపత్తే సరిపోతుంది కదా. వానమామలైలో ఆ పెరుమాళకి తోతాద్రినాథుడికి శరణాగతి చేశారు, అక్కడ ఫలించలేదు. శరణాగతి చేసిన వెంటనే ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఆయన రక్షిస్తాడు అని ఉండాలి కదా. శేషభూతుడైనటువంటి వాడు శేషికి శరణాగతి చేసినప్పుడు ఆ విషయాన్ని ఆగగలిగారా? ఆ విషయంలో ఆళ్వారు వెంటనే అక్కడ ఫలించలేదన్నారు,
వెంటనే ఆరామద ఆళ్వాన్ విషయంలో శరణాగతి చేశారు తిరుక్కుడందైలో. సరే అక్కడ ఫలించలేదు. ఫలించకపోతే వీరు చేసింది ప్రపత్తి ఆయన ఇష్టం వచ్చినప్పుడు రక్షిస్తాడని భావించారు, అక్కడ భావించలేదు. వెంటనే ఎక్కడికి వెళ్ళారు? తిరువల్లవాడు వెళ్ళిపోయారు. అక్కడ ఆ పెరుమాళకి శరణాగతి చేశారు, అక్కడ వారి కోరిక తీరలేదు. వెంటనే విభవావతారాల్లోకి వెళ్ళిపోయారు, అక్కడ వారి కోరిక ఫలించలేదు. అదిగో అలా గనక ఆరి ఉండగలిగినటువంటి వారైతే ఇదిగో వానమామలైలోనే అంత కొంతకాలం ఎదురు చూసేవారు కదా. సరే అక్కడ కూడా కొంతకాలం ఎదురు చూశారండి అంటే పోనీ తిరుక్కుడందైలో అయినా ఎదురు చూసేవారు కదా, అది కూడా జరగలేదండి. అదిగో తిరువల్లవాడలో ఎదురు చూసేవారు కదా, అది జరగలేదు. ఎంచేత అలా ఆరి ఉండే స్వభావం కాదు ఆళ్వాళ్ళది, ఆ విషయ వైలక్షణ్యం కూడా అలాంటిదే కావటం చేత అంగనేయాం అండ్రు మున్పు పండిన ప్రపత్తి ఏమయుమే. ఆ రీతిగా ఉండగలిగేటువంటి వారైతే ఆళ్వారు పూర్వం చేసినటువంటి ప్రపత్తే సరిపోతుంది కదా అని ఆళ్వాళ్ళ యొక్క ఆర్తి ఎలా ఉన్నదంటే వెంటనే పొందాలి. ఎప్పుడో ఇప్పుడు నేను ప్రయత్నం చేశాను, వచ్చినప్పటికి వస్తాడు, అనుభవించినప్పటికి అనుభవిద్దామనే స్వభావం కాదు, వెంటనే పొందాలి అనేటువంటి ఆర్తి. ఆ ఆర్తితోటి ఇప్పుడు ఏం చేస్తున్నారు? నారపక్షుల్ని పంపుతున్నారు ఈ పాసురంలో. కాదల్ మెన్పేడయోడు ఉడన్ మేయుం కరుణారాయ్. కాదల్ మెన్పేడయోడు మంచి ప్రణయత్వం కలిగినటువంటి మెన్పేడయోడు మృదు స్వభావము కలిగినటువంటి ఆడపక్షితోటి కలిసి మేయుం మేస్తూ ఉన్నటువంటి కరుణారాయ్ ఓ నల్లటి కొంగ అంటూ ఎలాంటి స్వభావం? ఊర్ధ్వం మాసాత్ నజీవిష్యే అన్నాల్ నజీవేయం క్షణమపి అన్బారుం ఉండాగాదే. అదిగో లోకంలో ఇలా మీ ఇద్దరు ఎలా ఉన్నారు? ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ, అలా కలిసి ఉన్నారు మీ ఇద్దరు కూడా. కలిసే ఆ మేత ఏదో మేస్తూ ఉన్నారు. కానీ ఊర్ధ్వమాసాత్ నజీవిష్యే అన్నది సీతాపిరాటి. హనుమ వెళ్ళాడు, ఇదిగో హనుమ నా పరిస్థితి ఏంటో చెప్పనా, ఒక మాసకాలం మాత్రమే నేను జీవించి ఉంటాను, ఆ తర్వాత ఇంకా నేను జీవించి ఉండలేనయ్యా అని చెప్పింది ఈవిడ. కానీ ఆయన ఏం చెప్పాడు ఆ మాట విని? చిరంజీవతి వైదేహి యది మాసం ధరిష్యతి నజీవేయం క్షణమపి వినాతాం అసితే క్షణం అని చెప్పాడు కదా ఆయన. ఏం చెప్పాడు? చిరంజీవతి ఏమిటి మాసకాలం జీవిస్తానని చెప్పిందా సీతాపిరాటి, కాబట్టి ఆవిడ చిరంజీవి అని, నేనైతే ఆవిడ్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను అని ఎన్బారం ఉండాగాదే అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు అలా కాకుండా ఎలా ఒక దగ్గరే మెన్పేడయ్యోడు ఉడన్మేయం కరుణారాయ్, ఆ మృదు స్వభావము కలిగినటువంటి ఆడపక్షితోటి కూడి మేసేటువంటి ఓ నల్లని కొంగ అంటూ ఆయన ఎలా చెప్పాడు? ఎలా మీ ఇద్దరు ఇప్పుడు కలిసే ఉన్నారు ప్రజెంట్, కానీ ఆయన ఏం చెప్పాడు? నజీవేయం క్షణమపి అని చెప్పాడు. ఆ నజీవేయం క్షణమపి అని చెప్పినప్పుడు ఆయన ఎక్కడున్నాడండి అంటే కడక్కయిరుందు సొలవు మాత్రమే ఆ ఇప్పోగాదే అది దన్నై అనుష్ఠాన పర్యంతమాకి తల ఇక్కట్టు ఆరయ్యం కిడప్పదే. ఆయన ఎక్కడో ఉన్నాడండి. ఎలా చెప్పాడు? నజీవేయం క్షణమపి అన్నాడు. ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి సీతాపిరాటిని విడిచి నేను ఉండలేనయ్యా హనుమ అన్నాడు. ఎక్కడ చెప్పాడు ఆ మాట? ఎక్కడో కిష్కిందలో ఉండి చెప్పాడు ఆ మాట. సీతాపిరాటి ఎక్కడుంది? లంకా పట్టణంలో ఉంది. ఈ మధ్యలో 100 యోజనాల సముద్రం ఉన్నది. ఆయన కిష్కింద నుంచి బయలుదేరి రావాలి, ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటాలి, అప్పుడు కదా లంకా పట్టణంలో ప్రవేశించి సీతాపిరాటిని కలవగలడు. అది అందుకని ఆయన నజీవేయం క్షణమపి అని చెప్పినా అది సాధ్యమయ్యే కార్యమా? 100 యోజనాల సముద్రాన్ని దాటాలి కదా ముందు. కానీ ఊరికే మాట మాత్రమే అన్నాడు ఆయన. కానీ మీరు అలా కాదు, మీరు ఎలా ఉన్నారు? అరుగన్నై అనుష్ఠాన పర్యంతమాకి, ఆ చెప్పినటువంటి మాట ఒక్క క్షణం కూడా నేను ఆవిడ్ని విడిచి ఉండలేనమ్మా అని మాటే చెప్పాడు ఆయన. అదేమన్నా సాధ్యమయ్యేదా? ఎందుకని? సెలవు మాత్రమే మాటే అవుతుంది అది ఊరికే. ఎందుకంటే ఈయనున్న చోటికి ఆవిడ దగ్గరికి వెళ్ళటానికి ఒక్క క్షణంలో వెళ్ళగలడా ఆయన? వెళ్ళలేడు. అందుకని ఊరికే ఒక మాట అన్నాడు ఆయన. కానీ అది దన్నై అనుష్ఠాన పర్యంతమాకి తలై కట్టువారయ్యం కిడప్పదే. దాన్ని మీరు ఎలా చేస్తున్నారో తెలుసా? అనుష్ఠాన పర్యంతము చూపిస్తున్నారు ఇక్కడ. అలాంటి మిమ్మల్ని నేను సమీపించడం అనేటువంటిది
ఎంత భాగ్యమో కదా నాకు. అది దన్నై అనుష్ఠాన పర్యంతమాకి. ఏదో రామచంద్రుడు ఒక మాట అయితే అన్నాడు, కానీ అది సాధ్యాసాధ్యాలు లేకుండా చెప్పిన మాటేనండి. ఆయన చెప్పింది అది అయ్యేదా పెట్టేదా అలా కాదు. కానీ మీరెలా ఉన్నారు? మెన్ పేడయోడు కాదల్ మెన్ పేడయోడు ఉడన్మేయం, ఆ కలిసి మేస్తూ ఉండేటువంటి కరుణారాయ్ అంటూ ఆయనలాగా ఇప్పుడు మీరు అలా ఉన్నప్పుడు నన్ను కూడా అలా చెయ్యొద్దా? మీరు ఎలా ఉన్నారు? ఇద్దరు కలిసి ఉన్నారు, మరి నేను కూడా ఆయన కూడా నాతో వచ్చి కలవాలి కదా అని తలైకట్టువారయ్యం కిడప్పదే. అలా దగ్గర అలా దాన్ని అనుష్ఠాన పర్యంతం చేసే వాళ్ళని కూడా నేను పొందానే అంటూ సర్వజ్ఞర్ కడోడు కలవాదుజియుంబడియాన భాగ్యத்தை పండువదే నీంగల్ మున్నం. సర్వజ్ఞర్గలోడు ఓ కరుణారాయ్ అంటూ సర్వజ్ఞర్గలోడు కలవాదుజియుంబడియాన భాగ్యத்தை పండువదే నీంగల్ మున్నో. నీకు ఒక భాగ్య విశేషం, నీ అదృష్టం కొద్దీ ఆయన్ని కలవల. ఎవరిని? ఆయన్ని. సర్వజ్ఞర్గలోడు కలవాదుజియుంబడియాన, ఆ సర్వజ్ఞుడితోటి కలవనటువంటి ఒక భాగ్యాన్ని పొందావయ్యా అంటోంది ఆళ్వార్ నాయకి నారపక్షితోటి. వెంటనే ఆ నారపక్షి అన్నదట, ఏం ఆళ్వారే మీరేం చెప్తున్నారు? ఆళ్వీరే, ఆ సర్వజ్ఞుడు ఎవరో నాకు తెలియదు, నేనేమిటో నాకు తెలియదు, నేను చేసుకున్న భాగ్యం ఏమిటో నాకు తెలియదు అన్నదట నారపక్షి. నీకు తెలియదా? నా నాయకుడే సర్వజ్ఞుడు. ఆయన ఎలాంటి వాడు? సర్వజ్ఞర్గలోడు కలవాదుజియుంబడియా భాగ్యத்தை పండువదే నీంగల్ మున్నం. అలాంటి ఆయనతోటి కలవకుండా ఉండేటువంటి ఒక భాగ్యాన్ని పొందారు మీరు మొదటగా. ఇది నీకు చాలా అదృష్టం. ఎందుకో తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళావనుకో అజ్ఞానువైపోతావు నువ్వు. ఆయన కంటే దూరంగా ఉన్నావు అనుకో చాలా విలక్షణమైన జ్ఞానం కలిగిన దాని అవుతావు. ఎందుకని? అదేమిటి ఆళ్వారే మీరు అలా చెప్పి? ఆ జ్ఞానం ఏమిటో తెలియదు, ఆ అజ్ఞానం అదే అంటే నీ అదృష్ట విశేషం చేత నువ్వు ఆయన్ని కలవలా. ఎందుకని? ఆయన దగ్గరికి వెళ్తే అజ్ఞానం பின்பு கூடுகைத்த விராதாகில் இப்போது பிரிந்தால் என் செய்ய வேணும் என் இருப்பరుகளிరే அவர்கள். ఆయన దగ్గరికి వెళ్తే నాకు కలిగే అజ్ఞానం ఏమిటి ఆళ్వారే అంటే ఆయన స్వభావం ఎలాంటిదో తెలుసా? ఏమంటాడు ఆయన? பின்பு கூடுகைத்த விராதாகில் இப்போது பிரிந்தால் என் செய்ய வேணும் என் இருப்பరుகளிరే அவர்கள். ఆయన స్వభావం ఎలాంటిది? గుహుడు దగ్గరికి వెళ్ళాడు. గుహుడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు గుహుడు? రామచంద్ర, నువ్వు ఇక్కడికి వేం చేసావు కదా, వనవాసానికి బయలుదేరి మొదటగా నీకు ఇక్కడ అన్ని సౌకర్యాలని నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు ఉండటానికి ఒక తిరుమాళి ఏర్పాటు చేస్తాను, నువ్వు సాపాడు చేయడానికి తేనె కందమూలాలు అలాంటివన్నీ చక్కగా పుష్కలంగా లభిస్తాయి, ఇదిగో నీకు అన్ని కైంకర్యాలు చేయడానికి కుక్కలాంటి వాడినైనటువంటి నేనున్నాను, నీకు అన్ని కైంకర్యాలు చేస్తాను, ఇక్కడే ఉండిపోవయ్యా రామచంద్ర అన్నట్ట. అంటే రాముడు ఏమన్నట్ట? గుహ ఇప్పుడే కదా నేను బయలుదేరాను, బయలుదేరిన వాడిని ఒక్కచోటే ఉంటే ఏం బాగుంటుంది కనుక కొన్నాళ్ళు అలా తిరుగుతా 14 సంవత్సరాలు తిరిగిన తర్వాత మళ్ళా తిరిగి వస్తాను కదా, అప్పుడు కలుస్తాలే నిన్ను అని చెప్పాట ఆయన. అంటే ఏమిటి? కలిసి ఉన్నటువంటి వాళ్ళని ఎడబాస பின்பு கூடுகை தவிராதாகில் இப்போது பிரிந்தால் என் செய்ய வேணும். பின்பு కూడుగై తవిరాదాగిల్, తర్వాత కలిసేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు విడిపోతే మాత్రం ఏమవుతుంది కనుక అనేటువంటి స్వభావం కలిగిన వాడు ఆయన. ఆ స్వభావం కలిగిన వాడు కనుకనే ఇప్పుడు నా నుండి విడిపోయాడు. ఇదిగో పిన్బు కూడుగై ఆగిల్, తర్వాత కలవచ్చు అనే కలిసే అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు విడిపోతే మాత్రం ఏమిటి అనే స్వభావం కలిగిన వాడు కనుక ఆయన. ఇదిగో ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారు. ఎవరు? నువ్వు ఆడపక్షి. ఇలా కలిసి ఉన్నటువంటి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావనుకో నీకు కూడా అలాంటి స్వభావాన్ని నేర్పుతాడు. అప్పుడు నువ్వు కూడా ఇలా కలిసి ఉండేటువంటి అవకాశం ఉండదు. అంచేత సర్వజ్ఞరుగలోడు కలవాదుజియుంబడి అని భాగ్యத்தை పన్నువదే నీంగళేమున్నో. అందువల్ల ఆయనతో కలవకపోవటం వల్ల నువ్వు చాలా అదృష్టం చేసుకున్న వాడు అయ్యావు. ఆయనతో కలిస్తే ఇదిగో ఇప్పుడు నా పరిస్థితే నీకు కూడా. ఆడపక్షితో కలిసి ఆనందంగా ఉన్నావు కదా నువ్వు, ఆయన నీకు కూడా ఇలాంటి స్వభావాన్ని నేర్పుతాడు అన్నాడు కదా గుహుడితోటి. తర్వాత కలిసే అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడే ఎందుకు ఇక్కడే ఉంటాం, ఇప్పుడు ఎడబాస్తే మాత్రం ఏమవుతుంది అని చెప్పే స్వభావం కదా. అది కనుక నువ్వు వింటే నువ్వు కూడా అలానే అయిపోతావు కదా. కాబట్టి నువ్వు ఆయన్ని కలవకుండా ఉండటం వల్ల భాగ్యవంతుడు అయ్యావయ్యా. కాదల్
மென்பேடையோடு உடன் மேயும் கருணாராய் அத்தனை காரியப்பாடெல்லையிரே అవత్తుకు అత్తనే కార్యపాడెల్లయిరే అవత్తుకు అలాంటి అవసరం లేకుండా ఉన్నది కదా వీళ్ళకి ఇప్పుడు. ఎందువల్ల ఆయన్ని కలవకపోవటం వల్ల సర్వేశ్వరుణ్ణి. కాదల్ నిరూపిత్తు పార్తాల్ కాదలుకు అవ్వరుగు నిన్నిక్కే ఇరుక్కే. కాదల్ ప్రీతి. అదిగో ఆ పక్షుల్ని రెండిటినీ చూస్తూ ఉంటే ప్రేమే ఒక నిరూపక ధర్మమా అన్నట్లుగా ఉంటే అవే ఆ పక్షులు. ఏమండి వాటి యొక్క వర్ణం ఏమిటి? కాదల్. వాటికి ఉన్న ప్రీతి ఏమిటి? కాదల్ అని. వాటి యొక్క స్వభావం ఏమిటి? కాదల్. అన్నిటికీ కాదల్ 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 అనే ఆన్సర్ అన్నమాట. అంటే నిరూపించడం మొదలు పెడితే నిరూపించాలి. ఈ పక్షులు ఏమిటండి, వీటికి నిరూపక ధర్మం ఏమిటి అంటే కాదల్. కాదల్ అంటే ప్రేమ. ప్రేమే ఒక ఆకృతి తాల్చినట్లుగా ఉన్నటువంటివి ఈ రెండు పక్షులు కూడా. కాదలుకు అవ్వరుగు నిన్నిక్కే ఇరుక్కే. ఆ ప్రేమ తప్ప ఇంకొకటి ఏమీ లేనట్లుగా ఉన్నటువంటివండి ఈ రెండు పక్షులు కూడా. కాదలై వడివాగా ఉడైత్తా ఇరుక్కై. కాదలై ఒడివాగ ఉడైత్తా ఇరుక్కై. ఆ కాదల్ ప్రీతే ఒక ఆకృతితోటి, అంటే ఒడివాగ ఒక ఆకారం తాలిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటివి. మెన్పెడయ్యోడు మృదు స్వభావము కలిగినటువంటి ఆడపక్షితోటి. కలక్కవం కోడపరాధ మార్ధవత్తై ఉడైత్తా ఇరుక్కై. కలక్కవం కోడపరాధ మార్ధవత్తై. ఎంత మృదు స్వభావం అంటే కలక్కవం కోడపరాధ అంటే కలిసి కలక్కవం కోడపరాధ కలిసే ఉన్నారు, సంశ్లేష దశలోనూ ఉన్నారు. విట్టు అనైక్కవం పొరాద ఎన్నపడి. ఆలింగనం ఒక వస్తువు పట్టుకున్నాం మనం, పట్టుకున్నటువంటి దాన్ని చేత్తో విడిచిపెడుతున్నామంటే అది ఇంకాసేపు పట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని సరి చేసుకోవటం కోసమో జారిపోకుండా ఉండటం కోసమో రెండో చేతిలోకి మార్చుకుంటాం కదా. ఆ రీతిగా ఇద్దరు సంశ్లేషలోనే ఉన్నారు, ఆలింగనంలోనే ఉన్నారు. కానీ ఆలింగనాన్ని గట్టి చేసుకోవటం కోసమని చేతిని కొంచెం లూజు చేసినా కూడా, చేతిని కొంచెం పక్కకు తీసినా కూడా సహించలేనటువంటి మృదు స్వభావం అట ఎవరిది? ఈ మెన్పెడయోడు, ఈ ఆడపక్షిది. అంత మృదు స్వభావం అంటే ఒక్క క్షణం కూడా ఈ సంశ్లేషని విడిచిపెట్టి ఉండలేనటువంటి స్థితి. అంటే అప్పటి ఉండో ఎన్నా ఉడన్మే కలక్కవం కోడప్పరాధ మాధవత్తై ఉడైత్తా ఇరుక్కై. కలయికను కూడా గట్టి చేసుకుందామంటే చేతిని కొంచెం జారిస్తే కూడా తట్టుకోలేనటువంటి మృదు స్వభావం కలిగి ఉండటం. ఉడన్మేయం కరుణారాయ్. అలాంటి ఆడపక్షితోటి కూడి మేస్తూ ఉన్నటువంటి కరుణారాయ్ నల్లటి నారపక్షి. కలక్కవం పొరాదార్కు పిరియ పొరాదు ఎన్ను మెడం చల్ల వెండావే. అదిగో ఆలింగనాన్ని గట్టి చేసుకోవడానికే సహించలేనటువంటి వాళ్ళకి పిరియప్పొరాదు ఎన్నుమిడం చల్లవేండావే. ఇంకా వాళ్ళు పిరియప్పొరాదు ఎన్నుమిడం, వాళ్ళు ఎడబాసి ఉండలేరు అని ప్రత్యేకం చెప్పాలా? అవసరం లేదు. అందుకని ఉడన్మేయం కరుణారాయ్, కలిసి మేస్తూ ఉన్నటువంటి నల్ల కొంగ అంటూ అత్తాలే కూడా తిరియా నిన్నదు. అందుకని ఒక్క క్షణం కూడా సంశ్లేషలో కూడా ఒక్క క్షణం ఇది ఎడబాటుకు కూడా తట్టుకోలేనటువంటిది కావటం చేత అత్తాలే దాని చేత కూడా తిరియా నిన్నదు. దానితోటే కూడి తిరుగుతూ ఉన్నది ఈ నారపక్షి. ఏది? మెన్పేడయోడు. కాదల్ మెన్పెడయోడు ఉడన్ మేయుం కరుణారాయ్. కాదల్ మెన్పెడయోడు ఉడన్ మేయుం కరుణారాయ్. பேடையின் காதல் அறிந்து கூடத்திரையும் சேவலம் ఉండాగాదే. పేడయిన్ కాదల్ అరిందు కూడా తిరియం. ఆ ఆడపక్షి యొక్క ప్రీతిని తెలుసుకొని కూడా తిరిగి ఉండేటువంటి సేవలం ఉండాగాదే. ఇలాంటి మగ పక్షులు కూడా ఉన్నాయే అంటే ఊడన్మేయం కలిసే మేస్తాయి. అవి ఎలా మేస్తాయట? మేసే సమయంలో ఇదం మేధ్యం ఇదం స్వాదు ఎంగిరపడియే కాణుమి వైతిరిగిరదు. ఇదం మేధ్యం ఇదం స్వాదు ప్రఫుల్లమిదమిత్యపి మధులుబ్ధో మధుకర పంపాతీర ద్రుమేశ్వసో అని కిష్కింధకాండలో చెప్పినట్లుగా ఈ ఆహారం తీసుకునేటప్పుడు కూడా ఈ మగపక్షి ఏం చేస్తుందట? ఇదం మేధ్యం, ఇది చాలా భోగ్యంగా ఉంటుందమ్మా.
ఇదం స్వాదు, ఇది చాలా రుచికరంగా ఉంటుంది, ఇది మృష్టము, ఇది స్వాదు అని చెప్పినట్లుగా అలా ఉడన్మేయం కలిసి మేస్తూ ఉంటాయి రెండు కూడా. ఆ కలిసి మేసే సందర్భంలో కూడా ఇది చాలా రుచిగా ఉంటుంది, ఇది భోగ్యంగా ఉంటుంది, దీన్ని తిను, ఇది చాలా తీయగా ఉన్నది, ఇది చాలా వగరగా ఉన్నది, ఇది చాలా పుల్లగా ఉన్నదని రుచులు రుచులు చెప్పి చెప్పి మరీ తినిపిస్తూ ఉంటుందట ఈ మగపక్షి. తినిపించడం మాత్రమే కాదు, ఇంకా చెప్పడం కాదు. అది వాయలగాలే కోత్తెడుత్తు కొడుతాల్ பின்பு ஆராய வேண்டாதே మిడత్తుక్కి జయిత్తుం ఎత్తనయ్యే సేవదు. ఆ ఆడపక్షి నేరుగా ఆహారాన్ని స్వీకరించదట. ఏం చేస్తుందట? ఏది అది వాయ్ అలగాలే కోత్తెడుత్తు కొడుతాల్. ఆ మగపక్షి ముందు ఆహారాన్ని ఏదో స్వీకరిస్తుంది, అందులో ఉన్నటువంటి అసారాన్ని మొత్తం అసారాన్ని విడిచిపెట్టి సారమైన దాన్ని గ్రహిస్తుంది. ఆ తర్వాత ఆ ఆహారాన్ని తీసుకువెళ్ళి ఆడపక్షి నోట్లో పెట్టేస్తుంది. అప్పుడు ఈ ఆడపక్షి ఏమిటి ఆలోచించుకోకుండా ఇది పిన్బు ఆరాయ వేండాదే, ఆలోచించవలసిన అవసరమే లేకుండా ఆ మగపక్షి పెట్టినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తుంది. అందుకనే ఊడన్మేయం అంటే ఆ తినేటప్పుడు కూడా ఇది ఈ రుచి అది ఆ రుచి అని ఆలోచించాల్సిన అవసరం లేకుండా వ్యర్థ పదార్థాన్ని మొత్తం విడిచిపెట్టేసి సారమైన పదార్థాన్ని మాత్రం ఆడపక్షి గొంతుకులో విడిచిపెడితే మిడత్తుక్కి ఇజిత్తుం ఎత్తనయ్యురు సేవదు. ఈ ఆడపక్షి ఏం చేస్తుంది? అది నోట్లో పెడితే అలా గొంతులో నుండి మింగేస్తుంది. అంతే ఆడపక్షి చేసేటువంటిది. పేడయ్యిన్నిన ఎవరిందు భుజిప్పిక్కుం సేవలం ఉండా ఆగాదే. అదిగో ఆ రీతిగా పేడయ్యిన్నిన ఎవరిందు ఆడపక్షి యొక్క భావాన్ని తెలుసుకొని భుజింపచేసేటువంటి సేవలం ఉండాగాదే. ఇలాంటి మగపక్షులు కూడా ఉన్నాయే. ఇది మీ ఇద్దరు ఇలా ఉండగా అసలు నా భావాన్నే గ్రహించినట్టుగా ఎక్కడో ఉండిపోయాడు ఆయన అనేది ఆళ్వార్ నాయకి యొక్క భావన. ఉడన్మేయం కరుణారాయ్, అలా ఉడన్మేయం కలిసి మేసేటువంటి కరుణారాయ్. అది కోరు కుత్తం తేడి చొల్లువారై పోలే చొల్లుగిరాల్ తన్ కాజం చేయగా ఉడన్మేయం కరుణారాయ్. ఇప్పుడు ఏం చెప్పారు? అబ్బా ఇంత బాగా చక్కగా ఆవిడికి అనుకూలంగా ఆవిడ రుచికి తగినట్టుగా ఆవిడకి ఏం కావాలో అదన్నీ దగ్గరుండి తినిపిస్తున్నటువంటి కరుణారాయని అలా చెప్పారు, కొనియాడిందని చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ ఇదేది వీరు భట్టర్ వారు చెప్పారు కదా, ప్రతి దాంట్లోనూ ఒక ప్రణయ రోషాన్ని తెలియచేసేట్లుగా ఒక పదం వాడారు ఆళ్వారని. ఆ పదం అట ఉడన్మేయం కరుణారాయ్. అది కోరు కుత్తం తేడి చొల్లువారై పోలే సొల్లుగిరాల్. అదుకు అలా బాగా మేపుతున్నావమ్మ నువ్వు ఆడపక్షిని అని ఒక కుత్తం సొల్లువారైపోలే, ఒక దోషాన్ని చెప్పే వాళ్ళ వలె చెప్తున్నారు. ఎందుకు? తన కార్యం చేయగా ఎక్కాగా అలాంటి అనుభవం నీకేనా, నాకు మాత్రం కలుగజేయొద్దా మీరు అని అడిగినట్లుగా. అలా నాను ఉపవాస కృషయ్యా ఇరుక్క ఒంగలుకు ఆహారం మిడత్తుక్కు కీజు ఇజువదే ఎన్నపడి. నేను ఇలా ఉపవాస కృషనై ఇలా ఉన్నాను కదా, నా ఎదురుగా మీరు ఈ ఆహారాన్ని స్వీకరిస్తూ అది మీకు గొంతులోకి ఎలా దిగుతోందండి అన్నట్లుగా ఉడన్మేయం కరుణారాయ్, కలిసి మేస్తూ ఉన్నటువంటి ఓ నారపక్షి అని దానికి ఒక దోషాన్ని ఆరోపించి చెప్తున్నారా అన్నట్లు తన కార్యం చేయగా ఆళ్వార్ నాయకి తన కార్యం ఆ పక్షులు చేయటం కోసమని. ఎలా అనట? అడుకోళత్తై తడుప్పారైపోలే తన్ ఆర్తధ్వని సై పట్టాల్ అదుక్కు అవత్తుక్కు మిడత్తుక్కు కేజ్ ఇజియాదు ఎన్ని రుక్కిరాల్ కాణుం. ఏమిటంటే అడుకువళత్తై తడుప్పారైవాలై పోలే. ఏదో ఒక వ్యక్తికి ఇంట్లో వాళ్ళేదో సాపాడు పెట్టారనుకోండి, పిల్లోడేదో తప్పు చేశాడో ఏం చేశాడో అదిగో తల్లి ఏం చేసింది, ఆ ఒక గిన్నెలో లేదా ఒక ప్లేట్లో అన్నం తెచ్చి పెట్టింది. అప్పుడే బయట నుంచి వచ్చాడు తండ్రి అనుకుందాం పోని, ఆ తినబోయేవాడు తింటావా ఆహారం, నీకే కదా ఆహారం, నీకు మింగుడు పడుతుందా ఇప్పుడు అని అడిగితే ఆ తినబోయేటువంటి వ్యక్తి ఎలా తినగలదండి? అతనికి ఆ గొంతులోకి మింగుడు పడుతుందా ఆహారం? తిను నీకోసమే ఇదంతా అన్నట్లుగా మాట్లాడితే ఆ విన్నటువంటి వ్యక్తి తినబోయే వ్యక్తికి ఆహారం నోట్లోకి ఎలా చొరబడదో అలానే ఇక్కడ కూడా ఉడన్మేయం కరుణారాయ్ తన ఆర్తధ్వని స్వయపట్టాల్, తన యొక్క ఆర్తధ్వని వాటి యొక్క చెవిలో పడితే
అవత్తుక్కు మిడత్తుక్కు ఇజియాదు ఎన్నిరుక్కిరార్, వాటికి ఆహారం గొంతులోకి దిగదు అని భావిస్తోందట ఆళ్వార్ నాయకి. అలా కరుణారాయ్ కూడ తిరిగయ్యాలే నరై తిరై నీంగి ఒడివు పొగర్తపడి, కూడి కూడి తిరగటం చేత ఆ శరీరంలో చక్కగా సంతోషంగా ఉండటం చేత శరీరంలో వచ్చినటువంటి ఒక విధమైనటువంటి కాంతి అని. పిరియాదార్కు ఉడంబు వెళ అదాగాదే, పిరియాదార్కు ఎడబాటు లేనటువంటి వాళ్ళకి, సంశ్లేషంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఉడంబు వెళదాగాదే తెల్లబడిపోవటం ఉండదు కదా. అందుకని కరుణారాయ్ అదొక రకమైన నీలమైన కాంతితోటి ఉన్నటువంటి ఓ కొంగ అని. నువ్వు ఎడబాసి ఉండకపోవటం చేత నీ తిరుమేన అలానే ఉన్నదమ్మా. తాను ఉడంబు వెళుత్తు కిరాలిరే వెళుత్తు కిరక్కిరాలిరే, తానెలా ఉంది శరీరం పాలిపోయి. ఎందుకు విశ్లేష వ్యసనం. అందుకనే ఆ కొంగని కరుణారాయ్ నువ్వు చక్కగా నీ జంటతో కలిసి ఉండటం చేత పుష్టిగా తుష్టిగా ఉన్నావమ్మ, నల్లగా బాగున్నావు నువ్వు. కానీ నాకు ఆ భాగ్యం లేదే. చూసారా, తాను ఉడంబు వెళుత్తు కిడిక్కిరాడిరే, తాను శరీరం పాలిపోయి ఉన్నది కదా. అందుకని దాన్ని కరుణారాయ్ అంటున్నారు ఆళ్వార్ నాయకి. సరే, ఆ ఊరు వెళ్ళమన్నారు కదా. ఆ ఊర్లో ఎక్కడ దొరుకుతాడు ఆయన మనకి అని అంటారో చెప్తున్నా వినండి. వేద వేள்వి ఒలిముజంగం తన్ తిరువన్వండూరు ఇవత్తిన్ అరివికోడు ఫలిత్తపడి సొల్లుగిరదు. అది తిరువన్వండూరులో ఉంటాడు ఆయన. ఆ తిరువన్వండూరు ఎలా ఉంటుంది? వేద వేள்వి ఒలి ముజంగం, వేద ఘోష వైదిక క్రియాకలాపాలతోటి ఘోష, అలాంటి ఘోషలతోటి అలాంటి శబ్దాలతోటి నిండి ఉన్నటువంటి చల్లని తిరువన్వండూరు అని. ఇవత్తిన్ అరువుకేడు ఫలిత్తపడి సొల్లుగిరదు, వీటికి ఉన్నటువంటి పక్షులు కదా అవి, వాటికి వేదఘోష ఇలాంటివన్నీ తెలిసే అవకాశం లేదు కదా. మనుష్యులకైతే ఇది వేదఘోష వైదిక క్రియలు ఇవన్నీ కొంచెం చెవిలో పడటమో ఏదో ఉంటుంది. వీటికి ఏమంటున్నారు? వీటికి ఇవత్తిన్ అరువికేడు ఫలిత్తపడి సొల్లుగిరదు అంగుండాన. ఎందుకని? వీటికి ఉన్నటువంటి బుద్ధిహీనత ఫలించిన ప్రకారమట. ఎందుకని? ఇప్పుడు మీరు అక్కడ ఆ వేదఘోష వైదిక క్రియాకలాపాలు ఇవన్నీ చూశారనుకో, మీరు కూడా అక్కడి నుంచి తిరిగి రాలేరు. కాబట్టి వాస్తవానికి మీరు పక్షులు కావటం చేత అలాంటి జ్ఞానం మీకు ఇక్కడే ఉండాలి, ఈ వేదాన్ని వినాలి, ఈ వైదిక క్రియలు సేవించాలి అనేటువంటి ఆ భావన మీకు కలగదు కదా. అది మీకున్నటువంటి అరివికేడు కదా. ఆ అరివికేడు చక్కగా ఫలించింది ఇప్పుడు. అందువల్ల మీరేమిటి ఇప్పుడు అక్కడ ఎన్ని వేదఘోషలున్నా వైదిక క్రియాకలాపాలు ఉన్నా మీరు అక్కడ ఆగరు కదా. అందుచేత మీకున్నటువంటి అరివికేడు ఫలించింది. అంగుండాన వేదఘోషం వైదిక క్రియై ఇవై కండు కాల్ తాగవేండావిరేయ వత్తుకు. అదిగో అక్కడ జరిగే అక్కడ ఆ వేదఘోష వైదిక క్రియలు ఇవన్నీ చూసి అక్కడ చాలా భోగ్యంగా ఉన్నాయండి. అదిగో కొండ మీదకి వెళ్తారు, విజయకిలాద్రి మీదకి. ఒక ఉత్సవం తర్వాత ఒక ఉత్సవం, ఒక ఉత్సవం తర్వాత ఒక ఉత్సవం. కాస్త వచ్చేద్దామండి అంటే రాలేము ఉండలేము అన్నట్లుగా కాలు వెనకడుగు వేయలేరు కదా ఆ ప్రీతితో ఉన్నటువంటి వాళ్ళు. అలాగే ఇక్కడ కూడా మీరు కూడా ఆ తిరువన్వండూరుకు వెళ్తే మీరు అలా కాలు తాజందపడి కాళ్ళు నిలిపి అక్కడ ఆగేటువంటి స్థితి మీకు లేదులే. ఎందుకని? మీకు అరివికేడు, మీకు ఆ వేదఘోష వాటి అనుభవం అదంతా తెలియదు కాబట్టి మీరు అదృష్టవంతులు అంటూ కాలు తాగవేందా విరేయవత్తుకు, వాటి కోసం ఒక నిమిషం ఆగి కాసేపు ఆగి వెళ్దామనే భావన కలదు కదా మీకు అంటూ కలగదు కదా ఈ పక్షులకి అంటూ నాయకన్ అవై కండిరే వరమాట్టాదే నిற்கிறது. ఇదంతా ఎందుకు చెప్తున్నారు? అసలు ఇప్పుడు ఆయన రాకపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? అదిగో ఆ వేదఘోష వైదిక్రియే. కానీ మీకు అలాంటి ఇబ్బంది ఏమి లేదు, ఎందుకని మీకు అంత జ్ఞానం లేదు కాబట్టి. నా నాయకుడు రాకపోవడానికి కారణం ఏమిటి? ఆ వేదఘోష వైదిక క్రియలే. అసలు ఎక్కడెక్కడ ఉంటాడండి ఆయన అంటే రామాయణంలోని ఒక శ్లోకాన్ని చెబుతూ ఉన్నారు ఎక్కడ దానయజ్ఞ వివాహేషు సమాజేషు మహత్సు చ నద్రక్ష్యామః పునర్జాతు ధార్మికం రామమంతరా. ఇది అయోధ్యాకాండే పౌరాః. అయోధ్య కాండలో పౌరులైనటువంటి అయోధ్య ప్రజలు చెప్తూ ఉన్నారట, రామచంద్రుడు ఎక్కడుంటాడండి అంటే దానయజ్ఞ వివాహేషు
దానంగల్ పన్నుమిడత్తే యజుంధరుడి ఇరుప్పారాయిత్తు. దానాలు జరిగే చోట వేయించేసుకుంటాట రామచంద్రుడు. ఎందుకుంటాట? దేశత్తిలే కాలత్తిలే ప్రాప్త విషయంగలే ఇడు విక్కైక్కాహ. ఎవరైనా దానం చేస్తున్నారనుకోండి, అక్కడ ఉండి వాళ్ళ చేత దానం చేయిస్తాట. ఈయన ఎందుకండి? వాళ్ళు చెయ్యాలనుకున్న దానాన్ని వాళ్ళు చేస్తారు కదా. వాళ్ళు దేశ కాల వ్యక్తి ఈ మూడు కూడా సరైన దేశంలో చెయ్యాలి. ఒక దానం చేయాలంటే సరైన కాలంలో చెయ్యాలి, సరైన వ్యక్తి విషయంలో దానం చేయాలి. వాటన్నిటినీ వాళ్ళకి తెలియజేయటం కోసమని దానాలు జరిగే చోట ఆయన వేయించేసి ఉంటాడు. అంతే కదా. యాగంగలిలే యజుంధరుడు ఇరుప్పారాయిత్తు. యాగాలు జరిగే చోట కూడా ఆయన వేయించేసి ఉంటాట. అక్కడ ఎందుకు ఉంటాట? న్యాయార్జితధనం కొండు సేవిక్కైక్కాగవం. యజ్ఞయాగాదులు చెయ్యాలి అంటే ఎలాంటి ధనం పడితే అలాంటి ధనంతో కాకుండా చక్కగా న్యాయార్జితమైన ధనంతో వాళ్ళు చేసేటట్టుగా అక్కడ యజ్ఞాలు చేసే దగ్గర ఆయన వేయించేసి ఉంటాడు. చెడంగుగలిల్ తప్పినవయ్యండాగిల్ అవై ఎడుత్తు కొడుక్కైక్కాగవం. చెడంగుగలిల్ ఏదైనా వివాహం జరుగుతుంది, అక్కడ మంత్రలోపం ఏదైనా జరిగితే కొంతమంది పంతులు గారు చేసేటప్పుడు వాళ్ళతోటి అసిస్టెంట్లు వస్తూ ఉంటారట. ఆ అసిస్టెంట్లు కంటే వీళ్ళలాంటి పండితులే అయి ఉండొచ్చు వాళ్ళు. అంటే కొన్ని చోట్లయితే ఆ కైంకర్యం ఏదో అవన్నీ వీళ్ళ సామాన్లు మోయటానికి అలా ఉండదు. కానీ కొంతమంది పండితులు కూడా ఉంటారు కదా. వాడు ఈ పంతులు గారు ఏదైనా విడిచిపెడితే ఆ పంతులు గారు వాటన్నిటిని అనుసంధానం వాటన్నిటిని చదివి ఆ క్రియని పూర్తి చేస్తారు. కానీ కొన్ని చోట్ల అసలు పూర్తి చేయడానికి ఏమీ లేదన్నట్లు అసలు ఏమీ చదవనటువంటి క్రియలు ఉంటాయట. వివాహాది కాలాల్లో కూడా అలాంటి మంత్రాలు ఏమి చదవకుండా ఆ క్రియలు సమంగా చెయ్యకపోతే చెడంగుగలిల్ తప్పినవై ఉండాగిల్. ఆ మంత్రలోపం ఏదైనా జరిగితే అవై ఎడుత్తు కొడుక్కై కాగవం. ఆ మంత్రాలేదో ఈయన చదువుతాడనమాట రామచంద్రుడు. వాళ్ళకి గుర్తు చేస్తాడేమో మరి. వివాహేషు వివాహాల్లో కూడా మంత్రలోపం జరిగితే అది సరిచేస్తాడు. అలానే వివాహాల్లో ఎరండు తలయ్యయ్యం పొరుంద విట్టు పొరుందాదాకు వేండువన செய்து. ఈ రెండు తలయ్యం పొరుంద విట్టు ఇద్దరికి వివాహం. ఈవిడంటే ఆయనకి ఇష్టం లేదు, లేదా ఆవిడంటే ఈయనకి ఇష్టం లేదు, వీళ్ళిద్దరికి ఇష్టమైన పెద్దలకి ఇష్టం లేదు. అలాంటివి ఏవైనా ఉన్నాయనుకోండి, ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే ఆ అమ్మాయికి చెప్పాల్సిన మాటలు ఆ అమ్మాయికి చెప్పి, ఆ పెళ్లి వరుడికి చెప్పవలసినటువంటి మాటలు వరుడికి చెప్పి, వీళ్ళిద్దరు మేము ఇష్టపడ్డాం అన్నప్పటికీ పెద్దలు ఏదో గొడవలు పడుతూ ఉంటారు కదా అనేక విషయాల్లో, వాళ్ళకు కూడా సర్ది చెప్పి పొరుందవిట్టు పొరుందాదాకు వేండువన செய்து. అలా ఒకరికొకరి విషయంలో సహించలేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి కార్యాలన్నీ చేసి హోమం పన్ను విత్తు తల కట్టి కొడుక్కై కాగా. ఆ వివాహం చేసుకున్న నూతన దంపతుల చేత హోమాల్ని చేయించి ఆ వివాహం ముగింప చేయటం కోసమని వివాహం పన్ను ఎడంగళిల్ యజుంధరుడు ఇరుప్పేరు. అంచేది వివాహాలు జరిగే సందర్భంలో కూడా ఆయన ఉంటాట. అంటే రాముడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? దాన ధర్మాలు జరిగే చోట ఆయన అక్కడే ఉంటాడు. ఎందుకు? దేశకాల ప్రాప్త విషయాలలో జాగ్రత్తలు తీసుకోవటం కోసం. అంటే దానం చేయాలని సరైన దేశం, కాలం, వ్యక్తి. అలానే యజ్ఞయాగాదులు జరిగే చోట రాముడు ఉంటాడు. ఎందుకు అంటే న్యాయార్జిత ధనంతో చేయించడం కోసం. వివాహాల సందర్భంలో మంత్రలోపం జరగకుండా ఉండటం కోసం, వాళ్ళ మధ్యలో జరిగేటువంటి ఆ మనస్పర్ధలు తొలగించి వాళ్ళని ఒకటి చేయటం కోసం, ఆ తర్వాత వాళ్ళిద్దరి చేత హోమం చేయించి ముగించడం కోసం అని వివాహం జరిగే సందర్భంలో ఆయన వేయించేసి ఉంటాడు. సమాజేషు మహత్సుచ దీర్ఘ సత్రం గలిలేయాదులు ఉత్సవం గలిలేయాదులు. అదిగో దీర్ఘ సత్ర యాగాల్లో కానీ ఉత్సవాల్లో కానీ అన్ని చోట్ల రాముడు ఉంటాడండి. ఆ రాముడు వేయించేసి ఉండి అన్ని కార్యాలు నిర్వహిస్తూ ఉంటాడు. యాన్ ఒరువన్ ఓరిడత్తే అదృష్ట కార్యంగల్ చెయ్యం అంగే ఇరుప్పర్ ఎన్గిరదు. అదృష్ట కార్యంగల్ అంటే భగవత్ సంబంధమైనటువంటి కార్యాలు ఎవరైతే ఏదైతే చేస్తూ ఉంటారు, ధర్మ కార్యాలు. మరి దానం అంటే ధర్మ కార్యమైనా, యజ్ఞయాగాదులు అంటే ధర్మ కార్యమైనా, అలాంటి ఏ కార్యం చేస్తున్నప్పటికీ కూడా అక్కడే ఉంటాడు రామచంద్రుడు. నద్రక్ష్యామహ పునర్జాతు అవరై అవ్వో విడంగలిలే ఇరుక్కాన్గిరిలో. రాముణ్ణి మనం చూడాలి అంటే ఇలాంటి ప్రాంతాల్లో మనం రాముణ్ణి చూడొచ్చు. ధార్మికం రామమంతరా ఏన్నాన్ ఇవరి విడంగలిలే ఇరుక్కిరదు ఎన్నెన్నిల్.
ఎందుకండి ధార్మికం రామమంత్ర, అసలు రామచంద్రుడికి ఏం పనండి? దాన ధర్మాలు చేసుకుంటే వాళ్ళకి కావాల్సినట్టు చేసుకుంటారు, యజ్ఞయాగాలు వాళ్ళు చేసుకుంటారు, అసలు రాముడికి ఏం పని అక్కడ అంటే? ఈ విడంగలి ఇరుక్కరది ఎన్నెన్నెలు ఈ స్థానాల్లో ఎందుకుంటాడు రామచంద్రుడు? ధర్మ సంశయంగల్ అరుత్తు కొడుగైకుం, వాళ్ళకు ఉన్నటువంటి ధర్మ సంశయాలు ఏదైనా కలిగితే దానం చేసే సందర్భంలో వాటిని తొలగింప చేయటానికి. అది తప్పామే అనుష్టిప్పెక్కైక్కుమాగా, అది ఆ అవై తప్పామే, ఆ ధర్మం తప్పకుండా అనుష్ఠింప చేయటం కోసం. ఇప్పటి ఇదే అవన్ పడిగల్, ఇది కదా రామచంద్రుడి యొక్క స్వభావం. అంచేత ఇప్పుడు మీరు వెళ్ళినా మీరు అక్కడ ఆ ఊరు ఎలా ఉంటుంది? వేల్వియొలి ముళంగుం తంతిరువన్వండూరు, ఆ వేద ఘోష వైదిక క్రియాకలాపాల ఘోషతోటి నిండి ఉండేటువంటి ఆ తిరువన్వండూరులో మీరక్కడ ఆగుతారనే భయం నాకు లేదండి. కానీ మా నాయకుడైన రాముడు మాత్రం అక్కడే ఉంటాడు. మీరు ఎలా చెప్తారండి ఆళ్వార్ నాయకి? అదిగో రామాయణమే చెప్తోందండి ఆయన ఆయా ప్రాంతాల్లో ఉంటాడని. ఆయన ఎవరనుకుంటున్నారు? తిరువన్వండూర్నాథన్, తిరువన్వండూరులో వేంచేసి ఉన్నటువంటి స్వామి శ్రీ వైకుంఠనాథన్ ఎన్నుమదిల్ కాటిల్ ఉండాన ఏత్తం సొల్లుగిరదు. శ్రీ వైకుంఠనాథుడి కంటే ఉన్నటువంటి గొప్పతనం చెప్తున్నారట. ఎందుకని? ఎడియారై ఒడియారు పరిక్క అంగే కోయిల్ శాందు పూసి ఇరుక్కుం అది ఓరు ఏత్తమన్నిరే. శ్రీవైకుంఠంలో ఎలా ఉంటాడండి ఆయన? చక్కగా కోయిల్ శాంతి రాసుకుంటాడు, కూర్చుంటాడు పిరాటి మాలతోటి, శ్రీ భూ నీలాదేవులతోటి. అక్కడ ఉన్నటువంటి నిత్యశులు అహమన్నం అహమన్నం అహమన్నాద అని వీళ్ళు ఈ వేద ఘోష వేదాలన్నీ సేవిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆయనకి ఏదేదో కైంకర్యాలు చేస్తూ ఉంటారు. ఆ కైంకర్యాలన్నీ స్వీకరిస్తూ ఉంటాడు. హాయిగా నిత్యులతోటి ముక్తులతోటి కైంకర్యాలన్నీ స్వీకరిస్తూ కోయిల శాంతి రాసుకొని ఆనందంగా ఉంటాడు ఆయన అక్కడ. కానీ ఇక్కడ ఎలా ఉంటాడు ఆయన? ఎడియారై ఒలియారు పరిక్క, ఇదిగో బలహీనులైనటువంటి వాళ్ళని బలవంతులు బాధిస్తూ ఉంటే ఆయన అక్కడ కోయిల శాంతి పూసుకొని ఉండేటువంటి ఆ వైకుంఠనాథుడా? ఈ లోకంలో ఉన్న వాళ్ళు బలవంతుడైనటువంటి వాడు బలహీనుడిని బాధిస్తూ ఉంటే ఆయన వైకుంఠంలో కూర్చొని ఉంటే ఆయనకేం గొప్పతనం ఉంటుందండి? ఆ వైకుంఠాన్ని విడిచిపెట్టి బలహీనుడైనటువంటి వాడిని బలవంతుడు బాధించకుండా వేం చేశాడు చూసావా ఈ లోకంలోకి? ఎక్కడికి వచ్చాడు? తిరువన్వండూరులోకి వచ్చాడు. ఈయనది గొప్పతనం అంటే. ఆయనే ఉందండి సుఖాలకు మాత్రమే అన్నాడు, కోయిల శాంతి రాసుకొని అలా అనుభవించడం తప్ప ఆయనకేం గొప్పతనం ఉంది వైకుంఠనాథుడికి? ఇదిగో తిరువన్వండూరు వేద ఘోషమం యాగత్తిల్ శస్త్రాది ఘోషమం, శస్త్రము అని చెప్పొచ్చట, శాస్త్రాది ఘోషము అని చెప్పుకోవచ్చట. సముద్ర ఘోషం బోలే ఇరుక్కిర శ్రమహర మానవూరు, అలాంటి తిరువన్వండూరు. ఆ శ్రీవైకుంఠంలో వేయించేసి ఉన్న ఆయనలా కాదు ఈయన. ఈయన బలవంతుడు బలహీనుడిని బాధించకుండా వాళ్ళని రక్షించటానికి వేయించేసి ఉన్నటువంటి స్వామి. ఆ ఊరు ఎలా ఉంటుంది? వేదఘోష, యాగాలు చేసేటప్పుడు ఉండేటువంటి శాస్త్రాల యొక్క ఘోష అది ఎలా ఉంది? సముద్ర ఘోషలాగా ఉన్నది ఆ ఊరంతా కూడా. ఆ ఘోష ఏం చేస్తుంది? అక్కడికి వెళ్ళిన వాళ్ళ యొక్క శ్రమని చేస్తూ ఉండేటువంటి అలాంటి తిరువన్వండూరు. ఆ తిరువన్వండూరులో వేయించేసి ఉన్నటువంటి స్వామి దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఎవరో తెలుసా? ఎలాంటి వాడో తెలుసా? జ్ఞాలం ఎల్లాం ఉండనం పెరుమానైక్కండు, జ్ఞాలం ఎల్లాం ఉండ, ఈ జగత్తునంతటినీ కూడా ప్రళయకాలంలో ఆరగించినటువంటి పెరుమానైక్కండు మనస్వామిని చూసి అమ్ముదన్మయ్యోడే కూడా వందానాగిల్ అంగుత్తై ఉదవామయ్యుం కిడక్కుమో ఎన్నిల్. నేలముండ నంపెరుమాన్ జగన్నాథుడు, జగత్తుని జగద్రక్షకుడు అని చెబుతున్నారు కదా, పెద్ద గొప్పతనం చెబుతున్నారు కదా. అంటే మొదన్మై గొప్పతనం కదా, ఏదో పరంపదంలో ఉండేటువంటి వాడండి, ఆయనే మింగాడి అన్ని ఆరగించాడు అని చెబుతున్నారు కదా. అయితే అంగుత్తై ఉదవామయ్యం కిడక్కుమో ఎన్నిల్, ఆయనకి ఏముందండి? ఆ శ్రీవైకుంఠంలో కూర్చొని కోయిల్ శాంతి రాసుకొని ఆ ఉపనిషత్తులు వింటము, వాళ్ళందరూ చేసే సేవలు సేవించుకోవడం కదా. ఆ స్వభావంతో వస్తాడా ఈ లోకంలో కూడా ఆయన? కాదండి. అంటే మొదన్మయ్యోడే కూడా వందానాగిల్, ఆ గొప్పతనంతో వచ్చాడు, బాగుంది. అంగుత్తై ఉదవామయ్యం కిడక్కుమా, అక్కడ ఎవరికి సహకరిస్తాడండి ఆయన? కూర్చొని హావు హావు అని వాళ్ళు పాడుతూ ఉంటే వింటూ ఉంటాడు, అలానే వస్తాడు ఇక్కడ కూడా? కాదండి. అంగనన్ను తళరందార్ తావళం ఎంగిరదు ఆపస్స కనిరే, తళరందారు
తడబాటు పడేటువంటి వాళ్ళకి, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తావలం రక్షకుడండి ఆయన. ఎక్కడున్నాడు ఆయన ఇప్పుడు? తిరువణ్వండూరులో. ఆపస్సకనిరే, ఆపదలో సకుని వంటి వాడు కదా. అలాంటి నం పెరుమానై కండు ఆపద్రక్షకనాన செயலை காட்டி என்னை అనన్యార్హమాగ ఎదుది కొండవనై కండు. నంబెరుమాన్ అంటున్నారు ఆళ్వార్ నాయకి. ఎందుకు? ఆపద్రక్షకుడు అనేటువంటి తన యొక్క చేష్టితాలని చూపించి నన్ను తన స్వాధీనపరుచుకున్నటువంటి స్వామి కదా. అందుకని అలాంటి స్వామిని కండు, సేవించి, చూసి పాదం కై తొజుదు తిరువడిగడిలే దండనిట్టు. అదో తిరువడిగళ్ళలో దండమిట్టు దాసోహం చెయ్యండి, సాష్టాంగ దండ ప్రణామాన్ని చెయ్యండి. మరి కిందటి పాత్రంలో కైగల్ కూప్పి అన్నదే. కిందటి పాత్రంలో కైగల్ కూప్పి అన్నారు, 2 చేతులు జోడించి నమస్కరించండి అన్నారే. మరి ఇప్పుడేమంటున్నారు? పాదం కై తొజుదు ఎన్నదే. తొజుదార్కు నిక్కవన్నాదిరే, తొజుదార్కు నిక్కవన్నాదిరే. ఎలా? అలా నమస్కరిస్తే గనక 1 నిమిషం అక్కడ ఉండటానికి అవకాశం ఏముంటుంది? అదే పాదం మీద పడి సాష్టాంగ దండ ప్రణామం చేస్తే, ఏమండి నిలబడి దాసోహం చేసి ఒక మాట చెప్పిన దానికి, అలా కనబడగానే వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామం చేసిన దానికి తారతమ్యం ఉండదు కదా, ఉంటుంది కదా. ఉన్నా నెర్క మిడిత్తై పిడిత్తా పోలే ఇరుప్పదు ఒన్నిరే తొజుదు వైత్తు విజాదే ఒజియుమదు ఎన్ను పోర్వర్గల్ నిర్వహిక్కుబడి. అది ఎలాంటిదట? 2 చేతులు జోడించి నమస్కరించటము అంటే, ఇప్పుడు ఉన్నా నెర్క తింటూ ఉన్నాడు వాడు. తినేటువంటి వాళ్ళకి గొంతు పట్టుకుంటే అంటే తినే ఆహారం లోపలికి వెళ్తుందా? అలాంటిదట 2 చేతులు జోడించి నమస్కరించడము అంటే అని పూర్వాచార్యుల యొక్క నిర్వాహం. కానీ మదిత్తాన్వరు శ్రీ వైష్ణవరు శ్రీపాదత్తే. ఇప్పుడు ఏది? పాదం కై తొజుదు, పాదాన్ని నమస్కరించండి. ఎందుకు కైగల్ కూప్పి అని చెప్పకుండా పాదాలని నమస్కరించండి అని ఎందుకు చెప్తున్నారు? చేతులు జోడించి నమస్కరించినటువంటి వాడు వెంటనే వెళ్ళిపోవాలి. అదే పాదాల మీద పడి శాస్త్రాంగ దండ ప్రణామం చేస్తే అక్కడ కాసేపు అది అలా పడుకోవాలి, దాసోహం చేయాలి, లేవాలి, ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా. అది ఒకటి. అయినా చేతులు జోడించి నమస్కరించడము అంటే ఆహారం తీసుకునేటువంటి వాడి గొంతు పట్టుకున్నామనుకో, అలాంటిదట. తుజుదు వైత్తు విజాదేవజీమదు. 2 చేతులు జోడించి ఒక శ్రీ వైష్ణవుడైనటువంటి వాడు ఆ పెద్దలైన ఎవరైనా కనపడితే శాస్త్రాంగ దండ ప్రణామం చెయ్యకుండా 2 చేతులు జోడించి ఇలా నమస్కరించడం అంటే ఎలాంటిదంటే, తినే ఆహారాన్ని లోపలికి వెళ్ళనివ్వకుండా గొంతు పట్టుకోవటం లాంటిది. అంటే ఏం చెప్తున్నారు దీనికి? నంజీర్ గారు ఒక మాట చెప్తూ ఉండేవారట. ఏమని? మదిత్తాన్ వరు శ్రీ వైష్ణవన్ శ్రీపాదత్తే తల ఇప్పడా దండమిట్టు వందు ఎనక్కు ఉండ పసికట్టా పోలే ఇరుక్కుం ఎన్ను అరుడి చేవర్జియే. ఒక శ్రీ వైష్ణవుడి యొక్క తిరువడిగళ్లలో తల పడేలాగా సాష్టాంగ దండ ప్రమాణం చెయ్యని రోజున ఎనక్కు ఉండు పసికట్టా పోలే, నాకు ఆహారం తిననట్లు నా ఆకలే నశించిపోతుందండి. అంటే నేను తినే ఆహారం కూడా ఆవేళ వ్యర్థం. వైష్ణవుడైనటువంటి వాడు ఒక శ్రీ వైష్ణవుడికి దాసోహం చేసి అది ఎలాగా? సాష్టాంగ దండ ప్రణామమే తప్ప 2 చేతులు జోడించి నమస్కరించడం కాదు. అలా ఉంటుంది కదా, అది అంత బాధాకరంగా ఉంటుంది కదా అని చెప్పినట్లుగా అన్నికే లేదా ఇంకో విషయం చెబుతూ ఉన్నారు. ఏమిటి? அன்னிக்கே கிளாம் தோத்தும்படி அவர் திருவடிகளிலே கை சென்று తాక్కుம்பడి విజందు కిడువుంగోల్. ఓ పని చేయండి, కిలా ప్రణయ రోషన్ తెలిసేలాగా మీరు వెళ్తారు కదా. అవర్ తిరువడిగలిలే కై సెండ్రు, ఆయన పాదాల మీద గట్టిగా చేతులు పెట్టేసి తాక్కుம்பడి విజందు కిడవుంగోల్, అలా పాదాల మీద పడి వెళ్ళి దాసోహం చెయ్యండి. అంటే ఏమిటి? ఇదిగో ప్రణయ రోషంతో ఉంది మా ఆళ్వార్ నాయక్ అని తెలిసేలాగా మీ యొక్క స్పర్శ ఉండాలి ఆయన పాదాల మీద అని దీర్ఘ ప్రణామం పన్నుకోల్ ఎన్నపడి దీర్ఘ ప్రణామాన్ని చెయ్యండి అని పణీరు చెప్పండి అంటున్నారు. అవనై కిట్టి నిన్ను ప్రణయ రోషత్తాలే நீ நான் ఎన్ను సొల్లు మవయల్లాం సొల్లవన్నాదిరే ఎవరగల్ మున్బు. ఆయన్ని సమీపించి
ప్రణయదోషంతో నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు నేను అని చెప్పేవన్నీ కూడా ఇలాంటి అవయెల్లాం సొల్లవన్నాదిరే ఎవరుగల్ మున్బు, వీరు మూడో వ్యక్తి, వీళ్ళ ఎదురుగా ఆయన గురించి ఇది అది అని చెప్పే మాటలు చెప్పరు. ఎందుకని? ఎవరగల్ పక్కల్ ఉపచారత్తిల్ కురయామల్ సొల్లు గిరపడి, ఎవరగల్ ఉపచారత్తిల్, వీళ్ళెవరు? పక్షులు అంటే ఎవరు? భగవత్ సంబంధులు. అందుకని పణీర్ అనేటువంటి మాట చాలా పెద్దల విషయంలో గౌరవప్రదంగా చెప్పేటువంటి మాట. అందుకని ఆళ్వాళ్ళు కూడా చాలా గౌరవంగా వినయంగా మాట్లాడుతూ ఉన్నారట. కానీ భగవంతుడితోటి ప్రణయ రోషం ఉన్నది కదా, కానీ ఆయనతోటి వీళ్ళతోటి మాట్లాడేటప్పుడు ఆయనతో నువ్వు నేను నువ్వెంత అన్నట్లు చులకనగా మాట్లాడితే ఆయనతోటి భగవంతుడితోటి அவனைக்கிட்டு நின்று ప్రణయరోషత్తాలే నీ నాణ్యన్ను సొల్లుమవయెల్లాం సొల్లవన్నాదిరే ఎవరుగల్ మున్బు. భగవంతుని సమీపించినప్పుడు ఆయనతో మాట్లాడితే ప్రణయరోషంతో ఏ మాట అయినా మాట్లాడచ్చు, ఎలాగైనా మాట్లాడచ్చు, నువ్వెంత అనొచ్చు, నీతోటి అనొచ్చు, ఏదైనా గొడవ పడచ్చు. కానీ ఎవరగల్ పక్కలు ఉపచారత్తులు కురయామల్ సొల్లు గిరపడి, ఈ పెద్దల విషయంలో ఉన్న గౌరవానికి కొరత రానట్లుగా చెప్తున్నారు. అందుకనే పణీర్ చెప్పండి వెళ్ళి. అడియేన్ உங்களை கொண்டு அழைப்பித்து கொள்ள இருக்கிற அவனுக்கு అందు అడియేన్ అన్నారా? దాసుణ్ణి అన్నారు. ఎవరికి దాసులండి మీరు అంటే உங்களை கொண்டு அழைப்பித்து கொள்ள இருக்கிற அவனுக்கு అందు, ఈ దాసుణ్ణి ఆయనకు కాదండి. ఆయనకి దాసుని అయితే అదిగో ఇలా మిమ్మల్ని పంపించి పిలిపించుకోవలసినటువంటి అవసరం కలిగేలాగా ఉన్నాడే ఆయన. ఆయనకి కాదు నేను దాసుణ్ణి. ఎవరికి? అత్తలయాలు వంద వెజవు పరిహరిత్తు అవనోడే சேர்க்க இருக்கிற உங்களுக்கு అడియేన్ ఎన్గిరాల్. అత్తలయాలు వంద ఎజవు పరిహరిత్తు, ఆయన వల్ల కలిగినటువంటి ఆ దుఃఖం అంతా కూడా ఆయన వల్ల కలిగినటువంటి ఆ దుఃఖమంతా కూడా అవనోడే சேர்க்க இருக்கிற తొలగేటట్లుగా ఆయన దగ్గరికి చేర్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి మీకు దాసుడనండి అడియేన్ ఎన్గిరార్ అంటున్నారు. అలా నిత్యం యదీయ చరణౌ శరణం మదీయం ఎన్గిరపడియే అడియేన్ తిరమే నిత్యం యదీయ చరణౌ శరణం మదీయం అని ఆళ్వందాలు చెప్పినట్లుగా నిత్యం ఎల్లప్పుడూ కూడా భాగవతోత్తములకే దాసుడును అని చెప్పినట్లుగా ఇక్కడ వీరు కూడా అడియేన్ ఎవరికి దాసుడని? మీకు దాసుడని. ఆయన ఎడబాయటం వల్ల నాకు కలిగిన దుఃఖాన్ని తొలగింప చేస్తున్నటువంటి మీకు దాసుడిని, ఆయనకి కాదు అంటూ అడియేన్ తిరమే. అదిగో దాసుని విషయంలో అవన్ తిరంబోలండు ఎన్నిడయాట్టం చొల్లుంగోల్, అవన్ తిరంబోలండు ఆయన వలే కాదు, ఇది అవన్ తిరంబోలండు ఎన్నిడయాట్టై చొల్లుంగోళ్ళు ఆయన భావంలో కాదండి. నా పనంతా అడియేన్ తిరమే, నా పనంతా స్వామితో చెప్పండి మీరు. సొల్లిల్ ఒక మహాభారతత్తుకు పోరుమాగాదే, అదిగో నా విషయం మొత్తం చెప్పండి. ఎలా ఒకవేళ కనుక మీరు మొత్తం చెప్పారు అనుకోండి, ఏమవుతుంది? ఒక మహాభారతం కూడా మహాభారతానికి సరిపోతుంది నా చరిత్ర మొత్తం మీరు వెళ్ళి ఆయన దగ్గర చెప్తే. అవన్ తిరంబోలండు. ఒక్క నిమిషం. அவன் திறம் என்னதுக்கு சமூகமாக அர்த்தாந்தரம் விவக்சித்து அந்த சமூகத்தை பிரித்து சொல்ல வேண்டாவோ என்ன இடையாட்டம் வியாபாரம். அதுகோ அந்த சமூகத்தை பிரித்து சொல்ல வேண்டாவோ சொல்ல వన్నాదో என்ன. అవంతిరం అంటే ఎలా? ఆయన ఏకాంతంలో ఉన్నప్పుడు చెప్పండి అన్నట్లేమో. మరి అవంతిరం ఇచ్చే తిరం ఎన్నదుకు సమూహమాగ అర్ధాంతరం వివక్షిత్తు. తిరం అంటే సమూహమని, అంద సమూహத்தை பிரித்து சொல்ல వన్నాదో ఎన్న இடையாட்டம் వ్యాపారం కార్యం ఎన్నబడి ఎన్నిడయాట్టத்தை చొల్లుగొని నా వ్యాపారాలన్నీ చెప్పండి ఆయనతో, నా కార్యాలన్నీ కూడా. మీరు కనుక అలా చెబితే ఓ మహాభారతత్తు కుప్పోరు మాగాది ఒక మహాభారతంతో సరిపోతుంది నా చరిత్ర కనుక మీరు చెబితే. ఇందాక చెప్పాం కదా, ఉన్నానిర్క మెడత్తై పిడిత్తా పోలే ఇరుప్పదు ఒన్నిరే. సాపాడు చేస్తూ ఉంటే గొంతు పట్టుకుంటే ఎంత కష్టంగా ఉంటుందో, అలా ఆయన కూడా 2 చేతులు జోడిస్తే ఒక శ్రీ వైష్ణవుడికి అంత బాధాకరమైన విషయం అట. ఒక శ్రీ వైష్ణవుడు అనేటువంటి వాడికి ఎలా నమస్కరించాలి? శాస్త్రాంగ
దండ ప్రణామం చేసి నమస్కరించాలి అనే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. సాధన్మై పేడయోడు ఉడన్మేయుం కరుణారాయ్ వేదవేల్వియలి ముழங்கும் தன் திருவன் வண்டோர் நாதஞானமெல்லாம் உண்டா நம் பெருமானை கண்டு பாதங்கை தொழுது பணியீர் அடியேன் திறமே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்யத் திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்யத் திருவடிகளே சரணம். ஓம் அஸ்